మన సనాతన ధర్మంలో వంశవృద్ధిని, సంతాన సౌభాగ్యాన్ని ప్రసాదించే అత్యంత మహిమాన్వితమైన స్వర్గలోకపు 5 కల్ప వృక్షాలలో సంతాన వృక్షం ఒకటి. క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఉద్భవించిన ఈ అరుదైన వృక్షాన్ని దేవేంద్రుడు నందనవనంలో నాటాడు. భూలోకంలో సంతానం లేక బాధపడే దంపతులకు ఈ వృక్ష పూజ ఒక గొప్ప సంజీవనిగా పనిచేస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ వృక్షాన్ని సాక్షాత్తు సంతానలక్ష్మి స్వరూపంగా భక్తులు భావిస్తారు. పురాణ కాలంలో శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ పవిత్ర సంతాన వృక్షాన్ని నేటి ఆధునిక కాలంలో మనం నాగలింగ వృక్షము అని పిలుస్తాం. ఈ చెట్టుకు కాసే పువ్వు మధ్యలో శివలింగం ఆకారం, దానిపై నాగేంద్రుడు పడగ విప్పినట్లు ఉండే అద్భుతమైన ఆకృతి ఉంటుంది. అందువల్లనే దీనిని నాగలింగ పుష్పం అని పేరు వచ్చింది. వివాహం ఆలస్యమవుతున్న వారు, సంతాన ప్రాప్తి కోసం ఎదురుచూసే దంపతులు ఈ వృక్షానికి ప్రదక్షిణలు చేయటం వల్ల జాతకంలోని పితృదోషాలు, నాగదోషాలు తొలగిపోతాయని శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఆధ్యాత్మిక విశ్వాసాలతో పాటు నేటి ఆధునిక వైద్య పరిశోధనల్లో కూడా ఈ వృక్షానికి ఉన్న ఔషధ గుణాలు అద్భుతమైనవని రుజువవుతోంది. ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, విపరీతమైన ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత వల్ల చాలామంది దంపతులు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఆయుర్వేద వైద్యంలో ఈ నాగలింగ వృక్షం బెరడు, వేర్లు, గింజలను సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచే దివ్య ఔషధాలుగా వాడుతున్నారు. అందుకే నేడు మార్కెట్లో లభించే పురుషుల, స్త్రీల సంతానోత్పత్తి లోపాలను నివారించే హెర్బల్ క్యాప్సూల్స్, పౌడర్ల తయారీలో దీనిని ఒక ముఖ్యమైన మూలికగా ఉపయోగిస్తున్నారు. ఇంతటి దైవిక శక్తి ఉన్న ఈ మొక్కలు నేడు మనకు చాలా సులభంగానే లభిస్తాయి. మీ ఇంటి చుట్టుపక్కల ఉండే పెద్ద పెద్ద ప్లాంట్ నర్సరీలలో నాగలింగం చెట్టు అని అడిగితే ఇవి దొరుకుతాయి. నర్సరీల ద్వారా వెళ్ళలేని వాళ్ళు ఉగావో, నర్సరీ లైవ్, అమెజాన్ వంటి ఆన్లైన్ వెబ్సైట్ల ద్వారా కూడా ఈ మొక్కలను నేరుగా ఇంటికే తెప్పించుకోవచ్చు. దీని ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చుట్టుపక్కల ఉండే గాలిని స్వచ్ఛంగా మారుస్తాయి. దీని సువాసన మనస్సును ప్రశాంతంగా ఉంచి నిద్రలేమి సమస్యలను దూరం చేస్తుంది. చర్మ రక్షణకు, శరీర రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా దీని ఆకుల రసాన్ని నేడు ఆయుర్వేద టానిక్స్లో వాడుతున్నారు. ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుత సంతాన ప్రదాతను మీ ఇళ్లల్లో, పరిసరాల్లో నాటండి. సనాతన సాంప్రదాయాన్ని కాపాడుకోండి.